హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్ చూసేద్దాం. స్కాన్ రిపోర్ట్స్ అనగానే మేజర్గా అందరూ చూసేది ఏంటంటే టిఫా స్కాన్ రిపోర్ట్. సో నేను ఇక్కడ బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ తీసుకొచ్చాను మీకోసం. ఫ్రెండ్స్, మనం ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్. సో ఇందులోకి వెళ్తే ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. ఇక్కడ సింగిల్ ఇంట్రాయూటరైన్ గెస్టేషన్ అంటే సింగిల్ బేబీ ఉన్నది. మ్యాటర్నల్లో సర్విక్స్ మెజర్డ్ 4.2 సెంటీమీటర్స్ ఇన్ లెంత్, అంటే సర్విక్స్ లెంత్ 4.2 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఫీటస్ సర్వేలోకి వస్తే ప్రెజెంటేషన్ వచ్చేసి సిఫాలిక్ అని ఉన్నది. సిఫాలిక్ అంటే బేబీ లోపల హెడ్ కింది భాగంలో అండ్ కాలు పై భాగంలో ఉండే పొజిషన్. అండ్ ప్లజెంటా వచ్చేసి యాంటీరియర్ ఉంది. లిక్కర్ వచ్చేసి నార్మల్, అంటే ఉమ్మనీరు నార్మల్గానే ఉంది. సింగిల్ డీపెస్ట్ పాకెట్ వచ్చేసి 5.3 ఉంది. అంబులికల్ కార్డ్ 2 ఆర్టరీస్ అండ్ 1 వీన్. ఫీటల్ యాక్టివిటీ ప్రెజెంట్ అండ్ కార్డియాక్ యాక్టివిటీ కూడా ప్రెజెంట్ అయి ఉన్నది, అంటే హార్ట్కి సంబంధించి. అండ్ ఫీటల్ హార్ట్ రేట్, అంటే హార్ట్ రేట్ వచ్చేసి 142 బీపీఎం ఉంది. టిఫా స్కాన్ బేబీ బాయ్ రిపోర్ట్లో 142 బీపీఎం ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది బయోమెట్రీ. ఈ బయోమెట్రీని బేస్ చేసుకొని మనకి బేబీ యొక్క వెయిట్ అండ్ బేబీ యొక్క ఏజ్ చెప్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫూట్ లెంత్ వచ్చేసి 47 mm ఉన్నది. అండ్ ఫీటల్ ఎనాటమీ, హెడ్ అన్నీ నార్మల్గానే ఉన్నవి. అండ్ నెక్ కూడా నార్మల్గానే విజిబుల్ అవుతుంది. అండ్ ఎంటైర్ స్పైన్ విజువల్, అండ్ స్పైనల్ కార్డ్ కూడా నార్మల్గానే ఉంది, విజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్, అంటే ఫీటల్ ఫేస్, అంటే ఫేస్ విజిబుల్ అవుతుంది. అండ్ అందులో నోస్, మౌత్ అన్నీ ఉంటాయి కదా, ఆర్బిట్స్ అన్నీ విజిబుల్ అవుతున్నాయి, అన్నీ నార్మల్గానే ఉన్నవి అని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థొరాక్స్, బోత్ లంగ్స్ కూడా నార్మల్గానే విజిబుల్ అవుతున్నాయి. అండ్ నో ఎవిడెన్స్ ఆఫ్ పెరికార్డియల్ ఎఫ్యూజన్, అంటే గుండె చుట్టూ నీరు చేరిందా అని చూస్తారనమాట, అది కూడా ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి నో ఎవిడెన్స్ ఆఫ్ ఎస్ఓఆర్ ఇన్ ద థొరాక్స్. హార్ట్ విషయానికి వస్తే హార్ట్ ఇన్ నార్మల్ పొజిషన్, అంటే నార్మల్ పొజిషన్లోనే ఉంది. అండ్ నార్మల్ కార్డియాక్ సైటస్ అండ్ 4th చాంబర్ వ్యూ నార్మల్, అన్నీ నార్మల్గానే ఉన్నవి. అండ్ అవుట్ఫ్లో ట్రాక్స్ అపియర్ నార్మల్, అన్నీ హార్ట్కి సంబంధించి నార్మల్గానే ఉన్నవి అని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్డామిన్ పార్ట్, ఇక్కడ అబ్డామినల్ పార్ట్ సైటస్ అపియర్ నార్మల్, అంటే మన పొత్తి కడుపు భాగం అంటాం కదా, సో అది కూడా నార్మల్గానే ఉంది. అండ్ స్టమక్, పొట్ట అండ్ పేగులు కూడా నార్మల్గానే ఉన్నవి. అండ్ నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీస్ కూడా అపియర్ అవుతున్నాయి, అవి నార్మల్గానే ఉన్నవి. అండ్ బ్లాడర్, అంటే యూరిన్ బ్లాడర్ ఉంటుంది కదా, అది కూడా అపియర్ అవుతుంది, అది కూడా నార్మల్గానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రిమిటీస్, అంటే ఆల్ ఫిటల్ లాంగ్ బోన్స్, అంటే పెద్ద పెద్ద బోన్స్ అన్ని విజువల్ అవుతున్నాయి, అవి నార్మల్గానే ఉన్నవి. అంటే ఈ పీరియడ్ గెస్టేషన్ అంటే బేబీ లోపల యొక్క బేబీ యొక్క ఏజ్కి తగ్గట్టుగా ఈ బోన్స్ కూడా అన్నీ నార్మల్గానే విజువల్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోత్ ఫీట్ అపియర్ నార్మల్, పాదాలు కూడా నార్మల్గానే ఉన్నవి. అండ్ ఫైనల్గా ఇంప్రెషన్కి వచ్చేసరికి సింగిల్ ఇంట్రాయూటరైన్ గెస్టేషన్ కరస్పాండింగ్ టు ఏ గెస్టేషనల్ ఏజ్ ఆఫ్ 26 weeks 2 days. గెస్టేషనల్ ఏజ్ అసైన్డ్ యాజ్ పర్ బయోమెట్రీని బేస్ చేసుకొని ఇక్కడ గెస్టేషనల్ ఏజ్ ఎంత ఉంది అంటే 26 weeks 2 days. అండ్ నెక్స్ట్ మెన్స్ట్రువల్ ఏజ్ వచ్చేసి 26 weeks. కరెక్టెడ్ ఈడీడీ వచ్చేసి 24/8/2020. అండ్ ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అకార్డింగ్ టు PPD-HC ACFL 988 ± 98.8 grams ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫైనల్గా ఇంప్రెషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి స్కాన్ పిక్స్, బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్ పిక్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇవి కూడా ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వచ్చేసి బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్. అండ్ ఇది 5th monthలో తీస్తారు, 5th ఎండింగ్ ఆర్ 6th స్టార్టింగ్లో కూడా తీయించుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్, టిఫా స్కాన్ రిపోర్ట్. ఇందులో కూడా సింగిల్ ఇంట్రాయూటరైన్, అంటే 1 బేబీయే ఉన్నది. అండ్ సర్విక్స్ మెజర్డ్ 4 centimeters ఇన్ లెంత్, అంటే సర్విక్స్ లెంత్ 4 centimeters ఉన్నది. ఫీటస్ సర్వేలోకి వస్తే ప్రెజెంటేషన్ వచ్చేసి బ్రీచ్ అని ఉన్నది. మనకి బేబీ బాయ్ దాంట్లోనేమో సిఫాలిక్ అని ఉన్నది, ఇది వచ్చేసి బ్రీచ్ అని ఉన్నది. బ్రీచ్ అంటే బేబీ యొక్క హెడ్ పై భాగంలో అండ్ కాళ్ళు కింది భాగంలో ఉండే పొజిషన్. అండ్ ప్లెజెంటా యాంటీరియర్ ఉంది. అండ్ లిక్కర్ నార్మల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ డీపెస్ట్ పాకెట్ వచ్చేసి 3.5 ఉంది. అంబులికల్ కార్డ్ 2 ఆర్టరీస్ అండ్ 1 వీన్. ఫీటల్ యాక్టివిటీ ప్రెజెంట్ అయి ఉంది. అండ్ కార్డియాక్ యాక్టివిటీ కూడా ప్రెజెంట్. అండ్ ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 150 BPM ఉంది. అక్కడేమో 142 BPM ఉంది. బేబీ బాయ్ స్కాన్లో 142 BPM ఉన్నది. అండ్ బేబీ గర్ల్ స్కాన్లో 150 BPM ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోమెట్రీ,
ఈ బయోమెట్రీని బేస్ చేసుకొని చెప్తారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుట్ లెంత్ వచ్చేసి 41 mm ఉంది. అండ్ ఫీటల్ ఎనాటమీ హెడ్ నార్మల్గానే ఉన్నవి అన్నీ, నెక్ నార్మలే ఉంది, స్పైనల్ కార్డ్ కూడా నార్మల్గానే ఉంది, అండ్ ఫేస్ కూడా అన్ని విజిబుల్ అవుతున్నాయి, నార్మల్గానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోత్ లంగ్స్ సీన్. ఇది కూడా అన్ని ఇంతకు సో ఇది కూడా అన్ని నార్మల్గానే ఉన్నవి, లంగ్స్ కూడా నార్మల్గానే ఉన్నవి. అండ్ హార్ట్కి సంబంధించి 4 ఛాంబర్స్ కూడా వ్యూ అవుతున్నవి, అంటే అవి కూడా నార్మల్గానే ఉన్నవి. అండ్ అబ్డామిన్ పార్ట్ కూడా నార్మల్గానే ఉంది, పొట్ట భాగం అండ్ పేగులు కూడా నార్మల్గానే ఉన్నవి. నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీస్ అపియర్ నార్మల్, అండ్ బ్లాడర్ అపియర్ నార్మల్. ఆల్ ఫెటల్ లాంగ్ బోన్స్ విజువలైజ్డ్ అండ్ అపియర్ నార్మల్. లాంగ్ బోన్స్ కూడా విజువల్ అవుతున్నాయి, అవి కూడా నార్మల్గానే ఉన్నవి. అండ్ బోత్ ఫీట్ అపియర్ నార్మల్. అండ్ ఫైనల్గా ఇందులో కూడా ఇంప్రెషన్కి వచ్చేసరికి సింగిల్ ఇంట్రాయూటరైన్ గెస్టేషన్ కరస్పాండింగ్ టు ఏ gestational age of 22 weeks 6 days. Gestational age as ascended as per biometry. మెన్స్ట్రువల్ ఏజ్ వచ్చేసి 21 weeks 6 days ఉంది. ఇక్కడ గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 22 weeks 6 days, అంటే 1 week గ్రోత్ ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అకార్డింగ్ టు బీపీడీ హెచ్సిఏసిఎఫ్ఎల్ వచ్చేసి 573 ± 57.3 grams ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇవి వచ్చేసి స్కాన్ పిక్స్. ఇవి బేబీ గర్ల్ టిఫా స్కాన్ రిపోర్ట్ పిక్స్ చూసేయండి. అండ్ ఇవి కూడా ఓకే ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ టిఫా స్కాన్ రిపోర్ట్స్. ఫ్రెండ్స్ నా వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.